పాతపట్నం హిరమండలం మండలాల్లో పలు అభివృద్ధి పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం ప్రారంభించారు. కోడూరులో 2.30 కోట్లతో నిర్మించిన పీఎం జన్మన్ హాస్టల్, పాతపట్నం కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాలలో 2.55 కోట్లతో నిర్మించిన అదనపు భవనాలు, పాతపట్నం మెలియపుట్టి 3.40 కోట్ల బీటీ రోడ్డు, హిరమండలం ధనుపురం వద్ద 29 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన చెక్ డ్యాంను ఆయన ప్రారంభించారు. అనంతరం పాతపట్నం నేలమణి దుర్గ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, కలెక్టర్ స్వప్నందన్కర్ పోన్కర్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు పాల్గొన్నారు. రాష్ట్రం మెరుగుపడుతుంది. ఈ 2 సంవత్సరాల్లో బాగా డెవలప్ అయ్యింది. కొంచెం ఆర్థికంగా మనం బలపడ్డాం, కొన్ని కార్యక్రమాలు చేశాం, గ్రామాల్లో కొంత అభివృద్ధి మనం చేసుకోగలిగాం. ఇప్పుడే స్థిరమైనటువంటి నాయకత్వంతో ముందుకు వెళ్తున్నాం. మీకు ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా ఇది నా మాట కాదు, మళ్ళీ చంద్రన్న మాటగా, పవన్ కళ్యాణ్ గారి మాటగా, నరేంద్ర మోదీ గారి మాటగా తెలియజేస్తున్నాను. మీకు ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా తూచా తప్పకుండా నిర్వర్తిస్తామని మళ్ళీ మీ అందరికీ కూడా నమ్మకం కల్పిస్తున్నాను. ఏది మర్చిపోలేవద్దని అనుకోవద్దు. ఎందుకనంటే అవతల కూడా పార్టీలు ఉన్నాయి, వాళ్ళు కూడా మీ అందరి దగ్గరికి తిరుగుతున్నారు. వాళ్ళు కూడా లిస్ట్ పట్టుకొని ఇది చేయలేదు కదా, అది చేయలేదు కదా అని మీకు కూడా కొన్నిసార్లు పుచ్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో కూడా మీరు చెప్పండి, 2 సంవత్సరాలు కష్టమైనా సరే, మీరు రాష్ట్రాన్ని నాశనం చేసినా సరే, చంద్రన్న మళ్ళీ వచ్చి మాకు ఇవన్నీ కూడా కొన్ని చేశాడు. మాకు చంద్రన్న మీద నమ్మకం ఉంది. ఏవైనా సమస్యలుంటే మేము చంద్రన్న మాట్లాడుకుంటాం. ఇందులో మరి ఎవ్వరు కూడా దూరాల్సినటువంటి అవసరం లేదు. ఆడపడుచులుగా మాకు మా అన్న మీద, చంద్రన్న మీద నమ్మకం ఉందని ధైర్యంగా మీరందరూ కూడా చెప్పండి. రానున్న కాలంలో మీకు మిగిలినటువంటి స్కీములు గాని, మరీ ముఖ్యంగా ఇల్లులు కాలుక పథకం గాని, ఇల్లు కట్టుకోవడానికి, అలాగే కొత్త సైట్లు ఇవ్వడానికి, ఇవన్నీ కూడా ఒక కార్యక్రమాన్ని మంచి రూపకల్పన చేసి మళ్ళీ ఇల్లు లేని వారందరికీ కూడా ఆ పథకం ద్వారా ఇల్లులు కూడా ఇప్పిస్తాం. దానితో పాటు మిగిలినటువంటి ఏ కార్యక్రమాలు ఉన్నా ప్రతి ఒక్కటి కూడా బాధ్యత తీసుకొని చేస్తామని మన గ్రామస్తులకి, ఇక్కడ ఉన్న వారందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ 179 ఆన్లైన్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారులు ఇచ్చే సమాధానాలతో అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని, అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యధికంగా రెవెన్యూ శాఖకు 43, సెర్ఫ్కు 26, పంచాయతీరాజ్కు 20, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్కు 16, వ్యవసాయ శాఖకు 14 అర్జీలు అందాయి. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్యా, జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. సింగపురం మామిడి వలసకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు రావాడ ఎల్లయ్య కుటుంబ సభ్యులను జిల్లా జైలులో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు పరామర్శించారు. అనంతరం ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, పోలీస్ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించడం వల్ల ప్రజాస్వామ్య హక్కులు, ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని ఆరోపించారు. తప్పుడు కేసులతో ప్రజలను వేధించడం, సోషల్ మీడియా స్వేచ్ఛను అణిచివేయడం సరికాదని అధికారులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. శాంతి భద్రతలు దిగజారిపోతూ ఉన్నాయి. విచిత్రం ఏంటంటే, ఇలాంటి శాంతి భద్రతలు దిగజారిపోవడానికి కారణం ఒక విధంగా పోలీసులే అవుతున్నారు. పోలీసుల్ని అనైతికంగా భయపెట్టి వారి వ్యక్తిగత ప్రయోజనాల్ని దెబ్బతీయాలన్నటువంటి లక్ష్యంతో కొందరు అధికారుల్ని బలి చేసి రాష్ట్రంలో పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థను ఈనాడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వారి గుప్పిట పెట్టుకుంది. తద్వారా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు, చట్టాలు కల్పించినటువంటి హక్కులు, స్వేచ్ఛ ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఎవరికీ లేకుండా పోయింది. పౌరుల గొంతు నొక్కడమే పోలీసుల బాధ్యత అన్నట్టుగా ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు పనిచేస్తూ ఉన్నారు. ఈ ఒక్క చిన్న సంఘటనే మీకు ఉదాహరణ. సోషల్ మీడియా అనేది ప్రజల యొక్క తన అభిప్రాయాలను వ్యక్తం చేసే ఒక హక్కు, స్వేచ్ఛ.
ఆ స్వేచ్ఛ ప్రజలకు ఉంటే ఈనాడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి లొట్ట పనులు, దొట్ట పనులు, దొంగ పనులు, దోపిడీ పనులు బయటపడతాయని చెప్పి తెల్లవారు లేస్తే ప్రభుత్వం అంతా పోలీసుని పౌరులు గొంతు నొక్కమనే కోరుతూ ఉంది. ప్రతి పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి పోలీసులు చేస్తున్న పని ఏంటంటే ఏ పౌరుడు తను స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని చెప్తే వాడిని తెచ్చి కేసులు పెట్టి ఇరికించి హింసించి చేయడం ఈనాడు కనిపిస్తుంది. పోలీస్ స్టేషన్లలో మర్డర్లు జరుగుతున్నాయి. ఇంత దిగజారిపోయిన వ్యవస్థ గతంలో ఎన్నడూ మనం చూడలే. ఈవేళ పోలీస్ వ్యవస్థ మీద పూర్తిగా ప్రజలకు నమ్మకం పోయింది. ప్రజాస్వామ్యంలో ఇండిపెండెంట్గా చట్టాల పరిధిలో పనిచేయాల్సినటువంటి ఈ వ్యవస్థ ఈ విధంగా దిగజారిపోవడం వలన ప్రజలందరూ ఒక రకమైనటువంటి వ్యవస్థ పట్లే నమ్మకం పోయేటట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. విపరీతమైన కరప్షన్ ఉంది. సో ముఖ్యమంత్రి నుంచి కింద కార్యకర్త వరకు చేస్తున్నటువంటి దోపిడీని ప్రజలు ప్రశ్నిస్తే వాళ్ళకు ప్రశ్నించడానికి వీలు లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. విధానాలు, కార్యక్రమాలు అమల్లో వారు చూపిస్తున్నటువంటి లోపాలను ఎత్తి చూపితే తప్పంటున్నారు. శ్రీకాకుళం నగరంలోని DCCB కాలనీలో వెలిసిన శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న పంచమ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. సోమవారం మూడో రోజు ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి గోపాలాచార్యులు తెలిపారు. ఉదయం విశ్వక్షేణ ఆరాధన, భగవత్ పుణ్యాహ వచనంతో కార్యక్రమాలు ప్రారంభమై అనంతరం చోర్ణోత్సవం నిర్వహించినట్లు తెలిపారు. గత విశేషంగా ఈ 5వ వార్షికోత్సవం విశేషం చక్కగా స్వామివారు ఏ రోజుదే ప్రతిష్ఠ నిర్వహించారో ఎత్ర అవతార దినసే తస్య కళ్యాణవాచనేత ఆగమశాస్త్రం చెప్తోంది. స్వామి మన ప్రతిష్ఠ 2021లో ఏ శనివారం అయితే, ఏ తిథినో చవితినాడైతే, ఏ స్వామి ధనిష్ఠా నక్షత్రంలో ప్రతిష్ఠించబడ్డాడో ఈ 5వ వార్షికోత్సవంలో అదే తిథి, అదే నక్షత్రం, అదే రోజుతో నిర్వహించడం చాలా విశేషమైన కార్యక్రమం. కాబట్టి భక్తులు ఏమని మంది కూడా గత అనేక విధంగా కార్యక్రమాల్లో పాల్గొని నిన్న ఆదివారం నాడు మహాన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అది కూడా ఎంతో వేల మంది భక్తులు వచ్చి ప్రసాదాన్ని స్వీకరించారు. ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది స్వామి దేవాల దర్శనం చేస్తున్నా ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా ఆలయ కమిటీ సభ్యులు వారందరికీ అనేక విధాలుగా అనేక సౌకర్యాలు కల్పించి వారందరూ కూడా ఎంతో ఆహ్లాదంగా స్వామిని దర్శనాన్ని చేసుకునే విధంగా వాళ్ళందరికీ ఏర్పాట్లు చేశారు. కాబట్టి శ్రీకాకుళం నగరం మరి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా విషయాన్ని గమనించి శ్రీభూసమేత వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని తరించి కోరుతున్నాం. ఈ సందర్భంగా మహిళలు సుమంగళితత్వానికి ప్రత్యేకగా పసుపు, సుగంధ ద్రవ్యాలను దంచి సమర్పించే వసంత మండపారాధన విశేషంగా నిర్వహించారు. వనమూలికలు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పరిమళ ద్రవ్యాలతో ప్రత్యేక ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతితో కార్యక్రమం ముగిసింది. తదుపరి స్వామివారికి అభిషేక మహోత్సవం, స్వామికి ప్రత్యేక అభిషేకం, చక్రస్నానం జరిగాయి. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో గరుడ వాహనంపై స్వామివారి ఊరేగింపు ఆలయ మాడవీధుల్లో వైభవంగా సాగింది. అనంతరం 8 రకాల పుష్పాలతో స్వామివారికి పుష్పయాగం నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు నిర్వహించిన ద్వాదశ తిరువారాధనలో 12 రకాల పిండి వంటలు, 12 రకాల పుష్పాలతో స్వామివారికి విశేష అర్చనలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ 5 సంవత్సరాల్లో ఆలయం అందరి సహకారంతో దినదిన ప్రవర్ధమానం అయ్యిందని, ఆ స్వామి కృపా కటాక్షాలు అందరి యందు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఈ కాలనీలో ఏం చేస్తున్నటువంటి ఈ స్వామివారి ఆలయం చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువగా అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధికి మరి ఇక్కడ 3 రకాలైనటువంటి స్థల మహత్యం ఒకటి, అదేవిధంగా కమిటీ సభ్యుల తాలూగా నిర్విరామమైనటువంటి కృషి, గుడికి ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి చామర్తి గోపాలస్వామి గారి పట్టుదల, కృషి, ఈ కాలనీలో ఈ గుడి ఇంత స్థాయికి తీసుకొచ్చినటువంటి కమిటీ సభ్యులకి, ప్రధాన అర్చకులైనటువంటి గోపాలాచారి గారికి, ఈ కమిటీ ఇక్కడ ఉన్నటువంటి దీనికి వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా
మరి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. మరో భక్తుడు ధర్మారావు మాట్లాడుతూ ఆలయ ప్రధాన అర్చకులు కమిటీ సభ్యుల కృషితో ఆలయం 5 ఏళ్లలో చాలా అభివృద్ధి చెందిందని చెప్పారు. తాను ఆ స్వామి కృపతోనే ఈ కాలనీలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. వాళ్ళు అనుకున్న దానికంటే 5 ఏళ్లలో ఈ రకమైనటువంటి గుడి నిర్మాణం జరగడం అనేది, ఈ రకంగా ఇక్కడ కంటిన్యూ అవడం అనేది అసలు ఊహించినటువంటి పరిణామం అండి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే స్వామివారిని ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు వచ్చి చూడండి. మన తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఏ రకమైనటువంటి కళతో ఉంటారో అంత కళతో ఇక్కడ స్వామివారు కనిపిస్తారండి. ఇది నేను ఒక్కడనే చెప్పేటటువంటి మాట కాదు. ఇది ఏ ఒక్కరు చూసినా 10 మందిలో 90 చెప్పేటటువంటి మాట. ఇది స్వామివారు అంత చక్కగా ఉంటారు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూడొచ్చు. స్వామివారి కృప వల్ల నేను కూడా ఈ కాలనీలో ఈ మధ్య స్థిర నివాసం ఏర్పాటు చేసుకోగలుగుతున్నాను. అది నిజంగా ఆ స్వామివారి తాలూకా కటాక్షమని చెప్పుకుంటాను నేను. ఇకపోతే కమిటీ వాళ్ళందరూ ఈ టెంపుల్కి వాళ్ళందరూ ఒక వెన్నుదన్ను అయితే అంతే మన పంతులు గారు గోపాలాచార్యులు కూడాను అంతే. ఎందుకంటే ఆయన అష్టదిక్పాలకుల్ని ఆవాహన చేస్తారే, అది నభూతో నభవిష్యత్ అండి. చూడడం వల్ల ఎవరైనా ఉంటే చక్కగా చూడండి. స్వామివారి కృపకు పాత్రలకండి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు దొంపల సన్యాసరావు, అధ్యక్షులు బిందు కృష్ణ, సెక్రటరీ మధుసూదన్ రావు, కమిటీ సభ్యులు సురేష్ కుమార్, లక్ష్మీపతి, కృష్ణారావు, శ్రీనివాసరావు, రమేష్, ఉత్సవ్, నరసింగరావు, రమాదేవి, ఉషారాణి, నిర్మలా కుమార్ తదితరులు పాల్గొన్నారు. మితిమీరిన వేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, హెల్మెట్, సీటు బెల్ట్ ధరించకపోవడం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె హరిబాబు అన్నారు. సోమవారం జిల్లా కోర్టులో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాద బాధితులు లేదా మృతుల కుటుంబాలు మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్ ద్వారా పరిహారం పొందవచ్చని, ఆర్థికంగా వెనుకబడిన వారికి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఉచిత న్యాయ సహాయం అందిస్తుందని తెలిపారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 15-100 నెంబర్ను సంప్రదించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు ఎంతమంది ఉన్నాయి, ఉన్నవాళ్ళు చనిపోయింది, మిగిలిన వాళ్ళు లేవా? అదే ఈ రోజుల్లో ద్విచక్ర వాహనం అనేది సర్వసాధారణంగా వచ్చింది. ద్విచక్ర వాహనం ఇప్పుడే ట్రెండెడ్ అయిపోతుంది. ప్రతి ఇప్పుడు 4 wheeler కూడా ఎక్కువ. భారత మాజీ ఉప ప్రధాని స్వాతంత్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళంలోని పెద్దపాడు క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ సామాజిక న్యాయం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు ముంజేడి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి భాజపా నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పూర్వ జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూరా ముఖర్జీ సేవలను స్మరించారు. కార్యక్రమంలో చల్లా వెంకటేశ్వరరావు, భైరి అప్పారావు, దన్నాన మదన్ మోహన్, కణుకల లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం బొందిలిపురానికి చెందిన క్యాన్సర్ బాధితుడు గంధం రవికుమార్ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన భార్య గంధం లక్ష్మీ తులసికి మాదార్పు డేవిడ్, సౌందర్య దంపతులు తమ కుమారుడు యోధ మొదటి జన్మదిన సందర్భంగా ఆర్థిక సాయం అందజేశారు. మాదార్పు వెంకటేష్ యోధ చేతుల మీదుగా నగదు అందించి వృద్ధ దంపతులకు అండగా నిలిచారు. అనంతరం రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్ ఆధ్వర్యంలో శాంతా కళ్యాణ అనురాగ నిలయంలో వృద్ధులు, చిన్నారులకు అన్నదానం నిర్వహించి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో మాదార్పు దివ్య, నంది ఉమాశంకర్, అనురాగ నిలయ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బిఎల్ఏలు, బిఎల్ఓలు సమిష్టిగా పనిచేసి పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించాలని సూచించారు. చనిపోయినా, శాశ్వతంగా వలస వెళ్లినా డూప్లికేట్ ఓటర్లను తొలగించడంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని 2049 పోలింగ్ కేంద్రాల్లో 16.48 లక్షల ఓటర్లలో 14.32 లక్షల మంది మ్యాపింగ్ చేసి 16.16 లక్షల ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల అనంతరం ఆగస్టు 20 వరకు ఫామ్ 6, 7, 8 ద్వారా దరఖాస్తులు, అభ్యంతరాలు స్వీకరిస్తామని,
అర్హులైన ప్రతి ఓటర్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి 57 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా విచారించి చట్ట ప్రకారం త్వరితగతిన బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఎస్పీ ఆదేశించారు. ఎలాంటి నిర్లక్ష్యం లేదా జాప్యానికి తావు లేకుండా ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో కుటుంబ, పౌర, ఆస్తి వివాదాలు, మోసపూరిత ఘటనలకు సంబంధించిన 57 ఫిర్యాదులు అందాయి. ఆమదాలవలస నియోజకవర్గం బోర్జ మండలం పెద్దపేటకు చెందిన దాసిరెడ్డి చిరంజీవి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 70,000 రూపాయల చెక్ను ఎమ్మెల్యే, రాష్ట్ర పీసీ చైర్మన్ కోన రవికుమార్ వారి నివాసానికి వెళ్లి అందజేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన ఆపద సమయంలో సీఎంఆర్ఎఫ్ పేద మధ్య తరగతి కుటుంబాలకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. చెక్కు అందుకున్న కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. పోలాకి మండలం వరజాం గ్రామంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ స్వప్నిందన్కర్ పుణ్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల దరఖాస్తులను పరిశీలించిన ఆయన అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో పారదర్శకంగా తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. పర్యటనలో తహసీల్దార్, బూత్ స్థాయి అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ హోంగార్డ్ కె సత్యరాజు అనారోగ్యంతో మృతి చెందగా జిల్లా హోంగార్డుల 1 డే కాంట్రిబ్యూషన్ స్వచ్ఛంద విరాళాల ద్వారా సమకూరిన 4,01,860 రూపాయల చెక్కును జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన భార్య కె లక్ష్మికి అందజేశారు. హోంగార్డుల కుటుంబాలకు అండగా నిలవడం పోలీస్ శాఖ బాధ్యత అని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కేవీ రమణ, కార్యాలయ పరిపాలన అధికారి సిహెచ్ గోపీనాథ్ పాల్గొన్నారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఖచ్చితమైన, పారదర్శకమైన ఓటర్ జాబితా తయారీలో బిఎల్ఓలు ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వొద్దని శ్రీకాకుళం ఆర్డీఓ, ఓటర్ల నమోదు అధికారి కె సాయి ప్రత్యూష సూచించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో 139 మంది బిఎల్ఓలకు ఎస్ఐఆర్ 2026పై శిక్షణ సమీక్ష నిర్వహించి పెండింగ్ వివరాలు, వలస వెళ్లిన, మరణించిన ఓటర్ల పరిశీలన, డిజిటలైజేషన్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సహాయ ఓటర్ల నమోదు అధికారి జానకి, ఎన్నికల ఉప తహసీల్దార్ జీకే శ్రీనివాసరావు పాల్గొన్నారు. సివిల్ సప్లై హమాలీలకు నష్టదాయకమైన బఫర్ గోదాం నుంచి ప్రత్యక్షంగా నిత్యావసర సరుకుల పంపిణీ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి టి తిరుపతిరావు, యూనియన్ గౌరవ అధ్యక్షుడు సిహెచ్ గోవిందరావు ప్రభుత్వాన్ని కోరారు. కొన్ని విధానాల వల్ల 4 దశాబ్దాలుగా గోదాములలో పనిచేస్తున్న హమాలీల కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్కు గ్రీవెన్స్లో వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నారాయణరావు, నాగరాజు, దుర్యోధన, కామరాజు, లోకేష్, మోహన్ రావు, లబ్బ శ్రీను, రాము, భుజంగరావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు శ్రీకాకుళం గోనపాలెంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో గో టు విలేజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తొత్తురముడి శ్రీనివాస మాదిగ 10th ఇంటర్ డిగ్రీలలో ఉత్తీర్ణులైన మాదిగ విద్యార్థులను సత్కరించి ఏబిసిడి రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్య, ఉద్యోగాలు రాణించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు లోమింటి తేజేశ్వరరావు మాదిగ, జిల్లా ఉపాధ్యక్షుడు దీర్ఘాసి హరీష్ కుమార్ మాదిగ, రాష్ట్ర మహిళా నాయకురాలు ఉద్యమాల సుజాత, హిమశేఖర్ మాదిగ, కొనకూర్తి గోవింద మాదిగ, సవలాపురపు లక్ష్మణరావు మాదిగ పాల్గొన్నారు. వేపరసం రుచికు చేదు అయినా ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. వేప అనేక క్రియాశీల సమ్మేళనాలను కలిగి ఉంది. అవి యాంటీ ఆక్సిడెంట్తో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉంటాయి. వేప ఆకులు అల్సర్లు, జీర్ణకోశ వ్యాధులు, మెదడు సమస్యలు, చర్మ వ్యాధులు, జుట్టు సమస్యలు, కాలేయం, మూత్రపిండాల వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. మలేరియాను తీవ్రతరం కాకుండా కాలేయాన్ని బలోపేతం చేసే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు వేప కలిగి ఉంటుంది. కామెలు రాకుండా ఉండాలంటే వేపరసంలో కొద్దిగా తేనె కలిపి తాగాలి. వేపరసం తాగడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఈ జ్యూస్ యాంటీ వైరల్లా పనిచేస్తుంది కాబట్టి ఏవైనా వైరల్ ఫ్లేవర్లు ఉంటే దీనిని తీసుకోవచ్చు. ఇది కార్డియోవాస్కులర్ సమస్యలను దూరం చేస్తుంది. వేపరసం మధుమేహం వల్ల అవకాశాలను బాగా తగ్గిస్తుంది. మధుమేహం ఉన్నవారు తాగితే షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవచ్చు.
రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా పనిచేస్తుంది. గర్భధారణ సమయంలో వేప నీటిని తాగడం వల్ల యోని నొప్పి తగ్గుతుంది. ప్రసవం తర్వాత కొన్ని రోజుల పాటు నీరు తాగడం వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. దంతాలు, చిగుళ్ళ నుండి రక్తస్రావం సమస్యను వేప తొలగిస్తుంది. వేప బెరడు, కొమ్మ లేదా ఆకులను నీటిలో ఉడకబెట్టి మీ నోటిని శుభ్రం చేసుకోండి. ఇది దంతాలు, చిగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ముఖం మీద మొటిమలు లేదా మొటిమలను కూడా తొలగిస్తుంది. వేడి నీటితో ముఖాన్ని మసాజ్ చేయడం చర్మ మెరుపును పెంచుతుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన ఉత్తమ అనుభవములు మౌనంగా ఉన్నప్పుడే రూపుదాల్చుకుంటాయి. సత్యమైన అనుభూతులు నీ ఏకాంతములో నీలో నీవు ఉన్నప్పుడే ఆవిష్కరిస్తాయి. మనిషి మనస్సు గొడుగులాంటిది. దానిని తెరిచినప్పుడే అది పనిచేస్తుంది. బుద్ధి ఆకాశం లాంటిది. అండగా జీవితకాలం కొండపై నిలుస్తుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.